హాయ్ అండి, అందరు నమస్కారం. నా పేరు కిరణ్. ఇప్పుడు మనం మాట్లాడుతున్నాం బ్రహ్మముడి సీరియల్లో ఈరోజు ఏం జరిగింది, నిన్న ఏం జరిగింది, ఇంకా అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఎలా ఉండబోతుంది. అలాగే డైరెక్టర్ గారు ఈ వారంలో అయితే మనకు ఒక ట్విస్ట్ అయితే రివీల్ చేశారు, నెక్స్ట్ వీక్ ఎలా ఉండబోతుంది అనేసి. మీకు అప్కమింగ్ ఎపిసోడ్స్ గురించి కూడా ఒక హింట్ అయితే నేను కూడా చెప్తాను, ఎలా ఉండబోతుంది సీరియల్ అనేసి. ఎవరిని కొత్తగా వస్తారని మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేసి వీడియో చూడండి. ఇప్పుడు మనం ఫస్ట్ మాట్లాడుకోవాల్సింది, నేను నిన్న ఎపిసోడ్ చేయలేదు కానీ టీఆర్పీ రేటింగ్స్లో ఎగ్జాక్ట్గా చెప్పాను. ఏం చెప్పంటే రాజ్కి గతం గుర్తొచ్చే ఛాన్స్ లేదు అనేసి నేను మీకు మండే నుంచి చెప్తానే ఉన్నాను. ఎందుకంటే మాయ ఎపిసోడ్ని కన్స్ట్రక్ట్ చేసుకొని నేను చెప్తాను గతం గుర్తొచ్చే ఛాన్స్ లేదు, దీనివల్ల ఏదో పెద్ద ట్విస్టే జరగబోతుంది అనేసి. ఆ ట్విస్ట్ అయితే జరిగింది ఈరోజు. అలాగే ప్రపోజ్ ఎపిసోడ్ వస్తుందని చెప్పాను. ప్రపోజ్ ఎపిసోడ్ మన గురువారం ఎపిసోడ్లో వస్తుందని చెప్పాను. గురువారం ఎపిసోడ్లో ఎగ్జాక్ట్ ప్రపోజ్ ఎపిసోడ్ వచ్చినప్పుడు యామ్ని వచ్చి డిస్టర్బ్ చేసింది. అది జరగదని మనకు తెలుసు కానీ అక్కడ వచ్చి డిస్టర్బ్ చేసింది. అది జరిగిన తర్వాత ఈరోజు అయితే ట్విస్ట్ అని చెప్పాను కదా. ట్విస్ట్ అంటే ఎలా ఉంటుందంటే, అక్కడ కావ్యాని రాజుని ఎప్పుడు కలవకుండా అయితే డాక్టర్ గారు చెప్పేశారు, వాళ్ళకి గతం గుర్తొచ్చేదానికి ప్రయత్నాలు చేయొద్దండి అనేసి అయితే క్లియర్ కట్గా చెప్పేశారు కదా. అక్కడ క్లియర్ కట్గా చెప్పేస్తే కానీ రాజు ఎలా ఉండబోతున్నాడు. ఇప్పుడు కావ్యకు ఫోన్ చేసినా కానీ కావ్య ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు. కావ్య వచ్చి అపర్ణ గారు ఏదో చెప్పారు, నేను ఏదో ట్రై చేసేసాను అని చెప్పింది. కావ్య గారు మీకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను, రాయిని చెక్కితేనే దెబ్బలు పడితేనే అది శిల్పంగా మారుతుంది. అందుకోసం అనేసి ఎన్ని నెగిటివ్ కామెంట్స్ వచ్చినా ఏమొచ్చినా కానీ ఒక యూట్యూబర్ కానీ ఒక సక్సెస్ మ్యాన్ అవ్వాలనుకుంటే ఖచ్చితంగా ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా ఫేస్ చేసుకుంటూ ముందర పోవాలి. ఆ విధంగా మీరు ప్రయత్నించుకుంటే ఈరోజు కాదు రేపు ప్రయత్నిద్దాం, మొన్న ప్రయత్నిద్దాం అనేసి ఉండకూడదు. మీరు అపర్ణ గారిని తప్పు పట్టద్దు అనేసి నేను అనుకుంటాను. ఎందుకంటే మీరు ఖచ్చితంగా ప్రయత్నం స్టార్ట్ చేసినారు కాబట్టి ఇప్పుడు రాజ్కి గతం గుర్తు చేసుకోవాలనేసి రాజ్ కనిపిస్తుంది. అంటే ఎక్కడో జరిగినట్టుంది, నేను నా గతం ఏమి ఎక్కడ అనేసి ఇప్పుడు హింట్ ఇస్తారని చెప్పారు కదా, డైరెక్ట్ గారు హింట్ ఇచ్చారని చెప్పారు కదా. హింట్ ఎక్కడ ఇచ్చారు కదా సార్, అక్కడ మన సీతారామయ్య గారు అయితే ఫోన్ చేశారు కదా. ఫోన్ చేసి వీడియో కాల్ ఏం మాట్లాడారు, నువ్వు ఎప్పుడైనా రావచ్చు మా ఇంటికి అనేసి అయితే అందరూ పర్మిషన్ అయితే దొరికింది. ఇక్కడ కావ్య ఒకటే ఉన్నింది, ఇన్ని రోజులు కావ్య ఒకటే ఉన్నింది. ఎలా వస్తుందో ఒకవేళ అమ్మాయి ఇంటికి పోతే ఎలాంటి మనస్పర్ధలు వస్తాయనేసి మన రాజు అయితే భయపడతా ఉన్నారు కదా. ఇప్పుడు వాళ్ళు సీతారామయ్య గారు అందరూ మీరు ఎప్పుడు మా ఇంట్లోనే ఉండు బాబు అనేసి అయితే వాళ్ళు చెప్పారు కదా. అక్కడి నుంచి నరుక్కొని వస్తాడు. ఎందుకంటే కావ్య సైడ్ నుంచి అయితే రెస్పాండ్ అయితే 100% రాదు, అక్కడి నుంచి అయితే నరుక్కొని వస్తాడు. ఇక్కడ రుద్రాణి గారు ప్రతి ఒక్కసారి సెటైర్ వేస్తూ ఉంటారు. సెటైర్ వేసినప్పుడు ఇక్కడ ఆటోమేటిక్గా వెనకాల నుంచి మనకి కావ్యను అపర్ణ గారు ఎవరో ఒకరు వాళ్ళని అయితే డిస్టర్బ్ చేస్తూ ఉంటారు. ఖచ్చితంగా మంచి ఎపిసోడ్స్ అయితే రాబోతున్నాయి. ఆ విధంగా జరుగుతుంది. రేపు ఎపిసోడ్ అంతా ఫుల్ సాడ్గానే ఉండిపోతుంది. ఎందుకంటే ఆమెని వచ్చి రాజుకి ఏదో కుట్రలు అంతా కుతంత్రాలు అంతా చెప్తా ఉంటుంది కానీ రాజు అయితే నమ్మడు. అలాగే కావ్య అయితే ఇంటికి వచ్చేసి బాధపడుతూ ఉంటుంది, అయ్యో నేను ఎందుకు ఈ విధంగా చేశాను అనేసి బాధపడుతూ ఉంటుంది. ఇంకా కళ్యాణ్ అప్పు స్టోరీ కూడా ఈరోజుతో జీరో అయిపోతుంది. మళ్ళీ నెక్స్ట్ వీక్లో వాళ్ళది ఏముండదు. ఇంక జస్ట్ మన కళ్యాణం అప్పు వాళ్ళ ఫ్రెండ్స్ ఏదో ఎక్స్పెక్ట్ చేసాం రిసార్ట్ ఎపిసోడ్లో ఏమేమో జరుగుతుంది, కొంచెం హై మూమెంట్స్ వస్తాయనేసి. కానీ అంత రాలేదని నాకు అనిపించింది. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అలాగే ఫేక్ న్యూస్లు మాత్రం నమ్మొద్దండి. ఇంకా నెక్స్ట్ వీక్లో ఏం జరుగుతుందో రేపు ఎపిసోడ్ చూసిన తర్వాత మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ ఆల్. బై బై.